రాష్ట్రంలో పోలీసులపై రాజకీయ ఒత్తిడి పెరిగిందని రిటైర్డ్ డీజీపీ టి కృష్ణప్రసాద్ అన్నారు. బీఆర్ఎస్ పాలనలో దళితులపై అట్రాసిటీలు పెరిగాయన్నారు. మహిళల అక్రమ రవాణాలో రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉందన్నారు. నేషనల్ క్రైమ్ రిపోర్టులో రాష్ట్రం అగ్రస్థానంలో ఉందన్నారు. పోలీసుల సమస్యలు చాలా పెండింగ్ లో ఉన్నాయని అన్నారు. రాష్ట్రంలో ఆర్థిక నేరాలు పెరిగాయన్నారు. బీజేపీ ప్రభుత్వం వస్తేనే నేరాలు అదుపులో ఉంటాయని వారు పేర్కొన్నారు. ఆ త్యాగాల ఫలితమే ఫైనల్ గా 2004 సంవత్సరంలో తెలంగాణ ప్రాంతం నుంచి నక్సలైట్లని పర్మనెంట్ గా తరిమేయడం అనేది జరిగింది. మిత్రులారా, ఒకటి విషయం మనం గమనించుకోవాలి. నక్సలైట్ ప్రాబ్లం ఉన్నప్పుడు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉన్నప్పుడు మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ఎవరు వచ్చేవాళ్ళు కాదు. మనము కూడా గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి ప్రభుత్వం పోయి ఏమైనా డెవలప్మెంట్ చేయాలన్నా, రోడ్లు వేయాలన్నా, హాస్పిటల్ కట్టాలన్నా, స్కూల్ కట్టాలన్నా, ఏం చేయాలన్నా అడ్డం వచ్చేది. ఎక్కడికక్కడ డెవలప్మెంట్ అనేది, గ్రోత్ అనేది ఎక్కడికక్కడ నిలిచిపోయింది. కేవలం పోలీస్ సిబ్బంది, పోలీస్ కానిస్టేబుల్స్, హోమ్ గార్డ్స్ చేసిన త్యాగాల వలన లా అండ్ ఆర్డర్ మెయింటైన్ అవ్వడము, నక్సలైట్లను తరిమి కొట్టడము, ఆ తర్వాత డెవలప్మెంట్ కి చోటు చేసుకోవడం అనేది జరిగింది. నక్సలైట్ ఆపరేషన్స్ ని సూపర్వైజ్ చేస్తూ వచ్చాను. చాలా అన్ఫార్చునేట్. ఎన్నోసార్లు పోలీస్ స్టేషన్ అటాక్ అవ్వడం, ఎన్నోసార్లు ల్యాండ్ మైన్స్ పేలడము, ఇన్స్పెక్టర్ సంతోష్ మొహము, కళ్ళు ఇంకా నా కళ్ళ ముందుకు వస్తా ఉన్నాయి. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఎంతో